Hi Andy, this is Dr. Shivakumar, emergency physician, Jemcare Palomi Hospital, AS Rao Nagar, Hyderabad. Today I will explain about BLS. BLS అంటే ఏం లేదండి, నార్మల్గా బేసిక్ లైఫ్ సపోర్ట్. ఒక ఎనీ అదర్ పర్సన్ కానీ పేషెంట్ కానీ మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు కింద పడిపోయారనుకోండి, అన్రెస్పాన్సివ్ అయితే మనం ఫస్ట్ చేయాల్సిన సినారీ వచ్చేసి మనం వెరిఫై ద సీన్ సేఫ్టీ చూసుకోవాలి. మనం ఇమీడియట్గా పేషెంట్ని రోడ్ మీద సిపిఆర్ చేయలేము, కానీ మిడిల్ ఆఫ్ ద రోడ్ పేషెంట్ని సైడ్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది పేషెంట్ అనుకోండి, అన్రెస్పాన్సివ్ అయ్యారు మీ ముందు, రెస్పాన్స్ ఎట్లా చెక్ చేయాలి? ఇది పేషెంట్ ట్యాప్ ద పేషెంట్, ఇలా రెండు భుజాల దగ్గర ట్యాప్ చేయాలి. రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వెంటనే మనం ఏం చేయాలి? ఆ టైంలో అంబులెన్స్ కాల్ చేయాలి. ఇప్పుడు మనకు అంబులెన్స్ వచ్చేలోపు మనం ఏదైతే అన్రెస్పాన్సివ్ పేషెంట్ని మనం చేసేదే దాన్ని మనకు మెయిన్గా బిఎల్ఎస్ అంటారు. ఇన్ ది సినారియో మనం ఏంటంటే నార్మల్గా కెరోటెడ్ ఆర్టరీ పల్స్ చెక్ చేసుకోవాలి. నెక్ నుంచి 2 సెంటీమీటర్ అవ్వాలి, ఇక్కడ కెరోటెడ్ ఆర్టరీ ఇక్కడ పల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ నార్మల్గా ఎవరికైనా పల్స్ చెక్ చేయడం రావట్లేదు అని అంటే, సో జస్ట్ పేషెంట్ ఇలా చూసి బ్రెత్ మూమెంట్స్ ఉన్నాయా, చెస్ట్ రేజ్ అవుతుందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. సో పల్స్ ఎట్ అరౌండ్ 5 to 10 seconds పల్స్ చెక్ చేయాలి. పేషెంట్ రెస్పాన్స్ లేదు, పల్స్ కూడా లేదు. సిపిఆర్ ఎలా చేయాలి ఏంది అని, బ్రెత్స్ ఎలా ఇవ్వాలి? నార్మల్గా వచ్చేసి సిపిఆర్ 30:2 సైకిల్ ఉంటుంది. 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రెత్స్ ఇస్తాం. ఇప్పుడు సిపిఆర్ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంటర్లాక్ ద బోత్ హ్యాండ్స్ లైక్ దిస్ బిట్వీన్ ద నిపిల్స్ అరౌండ్ స్టెర్నమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈ రీజన్లో మనం ప్లేస్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నేను 30కి ఎందుకు స్టాప్ చేశానంటే, ఇప్పుడు 2 బ్రెత్స్ ఇవ్వాలి పేషెంట్కి.